ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కొత్త అందాలను సంతరించుకొనుంది. నిత్యం ట్రాఫిక్ రద్దీతో రణగొన ధ్వనులతో ఉండే ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం చేపడుతున్న సుందరీకరణ పనులలో రంగుల లైట్లు, పెయింటింగ్లు, కొత్త పోలా మొక్కలతో ఈ ఫ్లైఓవర్ పరిసరాలు ఆహ్లాదకరంగా మారనున్నాయి. పురాతనమైన ఈ ఫ్లైఓవర్ను ఎక్కడ దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ఫ్లైఓవర్ మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. నగర ప్రజలకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కొత్త రూపురేఖలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కొత్త అందాలు సంతరించుకుంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం సచివాలయానికి సులువుగా వెళ్లేందుకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లైఓవర్ను అయితే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అందాలను అయితే ఫ్లైఓవర్ పైన ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ దాదాపు సెక్రటేరియట్కి వెళ్లే దారిలో దాదాపు 1/2 కిలోమీటర్ మీద ఈ ఫ్లైఓవర్ అయితే విస్తరించి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ ఫ్లైఓవర్ని మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. ఫ్లైఓవర్ చుట్టూ కూడా కొత్త అందాలను అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు వర్టికల్ గార్డెన్స్ మొక్కలతో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈ ఫౌంటైన్కు మరమ్మతులు గురి కావడంతో ఈ ఫౌంటైన్ వాటర్ అయిపోవడంతో మరి కొత్తగా మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఇప్పటికే హెచ్ఎండిఏ 90 లక్షల రూపాయలు అయితే నిధులు మంజూరు చేశారు. ఈ ఫ్లైఓవర్ని ఎప్పటికప్పుడు అయితే మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నుంచి దాదాపు ఈ వంతెన నుంచి నగరంలోని సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్ తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, కూకట్పల్లి వెళ్లే ప్రాంతాలకు వారికి సులువైన మార్గం ఉంటుంది. వంతెన పైన మొత్తం డివైడర్ దాదాపు 200 దాకా పూల కుండీలు అయితే ఏర్పాటు చేశారు. ఈ పూల కుండీలకు సంబంధించి సిమెంటు పలకలతో ఏర్పాటు చేసిన డివైడర్ కావడంతో దానిపైన ఈ పూల కుండీలు ఉండడంతో ఏదైనా వాహనం చిన్నగా తగిలినా కూడా కిందకు పడడం సాధారణంగా మారింది. అయితే ఈ తరుణంలో ఇలాంటి ప్రమాదాలు ఈ పూల కుండీలు కింద పడకుండా ఉండేందుకు మొత్తం ఈ పూల కుండీలను అయితే తొలగించేశారు. ఈ తొలగించి ఇక్కడ మంచి ఇటుకల సిమెంట్తో మంచి ఒక కట్టడం అయితే చేశారు. ఇటుకల సిమెంట్తో ఒక కచ్చుమేర ఇటుకతో లేపి కంకరేసి పూర్తి స్థాయిలో ఇక్కడ కొత్త పూల కుండీలు పెట్టేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. చివరికి ఇక్కడ ఒక ప్రహరీ నిర్మాణం చేశారు. ఈ మధ్యలో కంకరతో నింపుతున్నారు. ఈ కంకర నింపిన తర్వాత పూల కుండీలు ఏర్పాటు చేస్తే కొంత పట్టు ఉంటుంది. ఆ పట్టు ఉండడంతో ఇక్కడ ఏ వాహనం తాకినా కూడా ఆ పూల కుండీలు కింద పడే ప్రమాదం ఉండదు. దానిపైన అదేవిధంగా ఇక్కడ పూల కుండీలు కూడా పటిష్టంగా ఉండేందుకు అయితే హెచ్ఎండి ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా ఈ ఫ్లైఓవర్ పై నుంచి కూడా కాలినడకన వెళ్లేందుకు కూడా ఒక ఉండేవి. వాటిపైన ఎక్కువగా వాహనాలు వచ్చినప్పుడు మాత్రం ఆ కాలినడకన పైన కూడా చిన్న ద్విచక్ర వాహనాలు వెళ్తుండేవి. అలా వెళ్లకుండా ఉండేందుకు ఈ కాలినడకన బాట మొత్తం కూడా దానికి గ్రిల్స్తో ఏర్పాటు చేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఫ్లైఓవర్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ పక్కల ఇరువైపులా వివిధ రాజకీయ నాయకులకు చెందిన దేశ స్వతంత్ర పోరాటానికి చెందిన ప్రముఖుల చిత్రాలను కూడా ఇక్కడ గీశారు. అయితే ఆ చిత్రాలకు సంబంధించి మొత్తం స్కానర్తో వాటి వివరాలు తీసుకునేందుకు స్కానర్లను ఏర్పాటు చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా వర్టికల్ లైన్స్తో ఈ వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేయడంతో ఈ వాటి లవ్ హైదరాబాద్ అనే పేరుతో ఈ వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేశారు. వీటి కూడా నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జంక్షన్ మొత్తం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే వీటి కోసం వంతెనపై ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మొత్తం ఎలాంటి సాధ్యాలు చేయాలని కూడా మొత్తం 90 లక్షల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ని అయితే ఆధునీకరిస్తున్నారు. మొత్తం ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా ఈ ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి కూడా సెక్రటేరియట్ వరకు మొత్తం కొత్త అందాలను అయితే చేయడానికి మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఈ మరమ్మతులు మొత్తం కూడా దాదాపు 90 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. నిధులకు సంబంధించి కూడా మొత్తం ఇప్పటికైతే ఈ ప్రస్తుతం మనం ఈ పెన్ దగ్గర కూడా మొత్తం స్ట్రీట్లతో పాటు మొత్తం అయితే ఇటీవల మరమ్మతులకు గురైన ఈ ఫౌంటైన్ కూడా మొత్తం ఆధునీకరిస్తున్నారు. ఈ ఫౌంటైన్కి సంబంధించి మొత్తం స్ట్రీట్లతో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఫౌంటైన్తో పాటు ఖైరతాబాద్ సిగ్నల్కి మొత్తం కొత్త అందాలు అయితే వస్తున్నాయి. మొత్తం ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా అన్ని ఈ మరమ్మతులు అయితే పూర్తి చేస్తున్నారు. మొత్తం ఈ మరికొద్ది ఇచ్చిన టైం మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్లు అయితే తొందరగా పనులు అయితే పూర్తి చేసి ఫ్లైఓవర్కి మొత్తం కొత్త అందాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో అరుణ్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.